అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మా పక్కింట్లో గొడవ పడుతున్నారు. కజ్జికాయలు అయితే చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి స్పెషల్ కజ్జికాయలు చేసాను అనుకుంటారు. ఏ స్పెషల్ లేదు, ఇంట్లో పప్పులు ఉన్నాయి. కొన్ని ఒక 40 అవుతాయి. కొన్ని కజ్జికాయలు ఎక్కువ ఏం చేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా, అది కాక కొంచెం ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉండే, అవి కూడా కలిపిన. టేస్టీగా ఎట్టొస్తాయో మీరు కూడా చూడండి. బాగున్నాయి, కజ్జికాయలు అయితే బాగున్నాయి. ఇంకొక విషయం చెప్పాలా, ఈ మధ్యకాలంలో చాలామంది లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. కజ్జికాయలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. అదిగాక మా నాన్నల ఇంటి దగ్గర కూడా మా నాన్నకు పప్పుల కజ్జికాయలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. నాకు గారెలు, పప్పుల కజ్జికాయలు, నువ్వు ముద్దలు అంటే ఇంకా ఇష్టం. నేనైతే కొంచెం ఎర్రగానే కాలుస్తా, కొంతమంది తెల్లగా కాల్చుకుంటారు కజ్జికాయలు. నాకు అట్లా ఇష్టం ఉండదు ఎందుకో. కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. కజ్జికాయలు చాలా మందికి చాలా పిండి వంటలు అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే ఒక్కదాన్నే పోరాడుదంట. బాగుంది టేస్ట్, ఎందుకంటే కొంచెం దీంట్లో సగం సగం కాదు, కొంచెం చక్కెర ఉంది, ఎక్కువ శాతం బెల్లం ఉంది. బెల్లం ఎక్కువ వేసిన. కట్టెల పొయ్యి మీద చేస్తే తొందరగా కాలుతాయండి, అదే గ్యాస్ మీద అయితే ఎంతసేపటికి కాలం. చికెన్ పకోడా వేసుకోవాలని ఆశ పుడుతుంది ఈ మధ్య. ఇంకా లోపల పిండింది, అది ఈవినింగ్ వీలుంటే ఇప్పుడే చేస్తా. కొంచెం ఇంకా పిండింది. బాగుంది, స్మెల్ భలే వస్తుంది. అది కాక బేట చెట్టు కింద చేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి కజ్జికాయలు. నాకు ఇష్టం, చాలా ఇష్టం కజ్జికాయలు. కనిపిస్తున్నాయా? నేను ఒక మంచి ఫోన్ తీసుకెళ్ళండి.
గారెలకైతే నూనె ఎక్కువ కాలుతుంది, మనకు మామూలుగా ఇలా అయితే కజ్జికాయలకు నూనె తక్కువనే కాలుతుంది. ఏమంటే ప్రాసెస్ ఎక్కువ. ఎర్రగా కాల్చుకున్నాయి, ఎర్రగా ఉంటే చాలా బాగుంటాయి. ఎర్రగా ఉన్నాయి చూడండి, కాలిపోతున్నాయి. వేడి వేడి తిన్నా కూడా బాగా ఉంటాయి. నాక నేను కజ్జికాయలు చేస్తాను. మా అమ్మ ఇంటికాడైతే మా నాన్న ఉంటాడు. పండుగ వస్తుంది కదా, మాది కొంచెం ఇప్పుడు పండగ ఉందన్నమాట. ఒక పొద్దులు అయిపోయిన తర్వాత పండగ ఉంది. ఆ పండగ అయిపోయినాక గారెలు చేస్తా. గారెలు చేసి కొంచెం కజ్జికాయలు గారెలు దండికి చేసి మా ఆడపిల్లకు పంపించాలి. మొన్న మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ ఒక 15 రోజులు అవుతుంటుంది. గారెలు కజ్జికాయలు చేసి పంపిస్తా, పండగకి పంపిస్తా. ఒక 20 కజ్జికాయలు 20 గారెలు చేయాలంటే నేను దండిగా చేయాల, కొన్నే కాదు. అల్లినేది మళ్ళీ పార్ట్ 2 వీడియో పెడతా. ఇప్పుడైతే ఓన్లీ కాల్చేది ఒక్కటి వీడియో తీస్తున్నాను. ఎవరికైనా కావాలంటే హోమ్మేడ్గా కజ్జికాయలు కానీ గారెలు కానీ ఖచ్చితంగా చేస్తా. నాకు మా నాన్న నేర్పించినాడు ఇది. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చేసి పంపిస్తా. హోమ్మేడ్గా చేసినవి ఏవైనా బాగుంటాయండి, కజ్జికాయలు కానీ గారెలు కానీ. అది కాక నేను దీంట్లో ఓన్లీ పప్పుల పొడి కాదు, కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పన్నాయి. అంటే మాకు ఇంట్లోకి కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చేసిన. బయట వాళ్ళకైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ ఇంత కాస్ట్ అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటారు, ఆర్డర్ పరంగా నేను చేసి ఇవ్వాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాలి కదా, చేసినందుకు నాకు కొంచెం ఉండాలి కదా. మా ఇంట్లో బాగా తింటారు, మా మరిదికి కూడా ఇష్టమే, మా ఆయనకు కూడా ఇష్టమే. ఉంటే మహా అంటే ఒక 4 రోజులు ఉంటాయి అంతే. తలా 5 కజ్జికాయలు వస్తాయి. ఇదన్నీ టుడే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు కావాలా, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కజ్జికాయలు అయితే ఇవి వచ్చినాయి. నాకు 5, మా ఆయనకి 5, మా మర్దికి 5, 5 కాకుండా 7 వస్తాయి. 20 కజ్జికాయలు అయినాయి కరెక్ట్గా. మాడిపోతుంది నాకు అక్కడ.
ఎట్టల్లి నాను కూడా నేను వీడియో తీసిన, అది కూడా పోస్ట్ చేస్తా.